నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏదైతే మనకి సుమన్ శెట్టి గారు ఉన్నారో, సుమన్ శెట్టి గారు, భరణి గారు చాలా క్లోజ్‌గా ఉంటారు. చాలా బావుంటారు. ఎందుకంటే టాస్క్‌లో కూడా భరణి గారు సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఏదంటే మనకి వాటర్ టాస్క్ ఉంది కదా! వాటర్ టాస్క్‌లో కూడా తనూజకి సపోర్ట్ చేయకుండా భరణి గారు వీళ్ళకి అంటే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు. సుమన్ శెట్టి గారు అప్పుడు గెలిచాడు, మనందరికీ తెలిసిందే. బట్ నిన్న ఏంటంటే సోమవారం నైట్ జరిగిందో అక్కడ టాస్క్లో తన మనీ ఏదైతే తను గెలుచుకున్నాడో మనీని ఆ 1,00,000 రూపీస్ అంటే 1,00,000 చేంజ్ రూపీస్ ఇక్కడ డీమార్ట్ పవన్కి ఇవ్వటం చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనైతే భరణి గారికి ఇస్తారనేసి అనుకున్నాను, కానీ అక్కడ ఏంటంటే డీమార్ట్ పవన్కి ఇచ్చాడు. డీమార్ట్ పవన్ మనందరికీ తెలిసిందే, మంచిగా ఆట ఆడతాడు, మంచి క్యాపబుల్ ఉన్నాడు, అసలు టాప్ 5లో ఉంటాడు. బట్ విన్నర్ కానీ రన్నర్ కానీ కావాల్సిన అతన్ని ఈ రీతు చౌదరి మొత్తం నాశనం చేసేసింది. గేమ్ మానేయకుండా చేసింది, గేమ్ని వాడుకుంది, అన్నీ వాడుకున్నా ఇప్పుడు అట్లీస్ట్ ఈ 1 వీక్లో ఏం ఆడతాడు? ఎందుకంటే మొన్నటిదాకా ఆమెతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా వచ్చేసి కెమెరా ముందు నాకు సపోర్ట్ నువ్వు ఉంటే నాకు సపోర్ట్ చేసేదానివి, ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొన్న ఇంకంతే 1 వీక్లో ఏమి విన్ అవుతాడు? అతను ఫస్ట్ నుంచే విన్ అయితే బాగుండేది. ఈ మొత్తం రీతు చౌదరి మొత్తం అతన్ని కింద వేసేసి ఆమె పైకెక్కి ఆమె విన్ అవ్వాలని చూసింది. కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అసలు ఈమె సంజన గల్రాని, ఈమె చాలా రోజులు లాస్ట్ దాకా ఉందంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. నాకు మిగతా వాడితో పోలిస్తే ఈమె గేమ్ ఆడిద్ది కానీ చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె కామెడీలు చేయటానికి, దొంగతనాలు చేయటానికి, ప్లస్ గేమ్ పెద్దగా గేమ్ ఆడినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే ఆడిద్ది, బట్ అంతగా గేమ్ ఆడేమో వచ్చిందా ఓకే, రాకపోతే రాలేదు, దాని గురించి ఆలోచన చేయటం కానీ ఎక్కడెక్కడ మర్చిపోయి ఎక్కడెక్కడ ఈమెనైతే జైల్లో పెట్టారు. ఎందుకంటే ఈమెకి 0 వచ్చింది కాబట్టి. బహుశా జైల్లో పెట్టిన ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనుకుంటా నేను. మరి నేను చూసిన మోస్ట్లీ నేను ఫస్ట్ నుంచి రివ్యూస్ ఇస్తానే ఉన్నాను, మధ్య మధ్యన మిస్ చేశాను. ఈ మిస్ చేసిన దాంట్లో ఎవరన్నా జైల్లో ఉన్నారేమో తెలియదు, కానీ ఈసారి ఎక్కువ జైల్లో ఏం లేదు. కానీ ఈమెకి 0 వచ్చిన కారణంగా అయితే జైల్లో ఉంది. జైల్లో ఉండగానే ఆమె ఏంటంటే ఓడిపోయినా కానీ కొద్దిగా కూడా ఆమె ఫీల్ అవ్వదన్నమాట. అది కూడా లైట్గా తీసుకునిద్ది, క్యాజువల్గా తీసుకునిద్ది. ఆమెలో ఉన్న మంచితనం అదేనమాట. ఏది కూడా సీరియస్గా తీసుకోదు. ఏదైనా ఉన్నా కానీ అక్కడక్కడ మర్చిపోతూ ఉండిద్ది. అది మంచి అలవాటేనండి. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి అది కంపల్సరీగా కావాలి. ఇప్పుడు నేను అదే ఫేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాల్స్ టాస్క్ ఉంది కదా, ఈ బాల్స్ టాస్క్లో మనకి ఫస్ట్ అయితే ఇమానియల్ రావటం జరిగింది. మన ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి దీనికి సంచాలకుగా అయితే కళ్యాణ్ ఉన్నారనమాట. ఇమానియల్ బాగా ఆడారండి. ఇప్పుడు ఈ మొన్నటి దాకా కూడా విన్నర్ ఇమానియల్ అన్నారు, కానీ ఇప్పుడు ఇమానియల్ కొద్దిగా వెనకబడి కళ్యాణ్ ఆర్మీ అంటున్నారు. మొన్నటి దాకేమో తనూజ విన్నర్ అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ విన్నర్ అని అంటున్నారు. చూద్దాం. మళ్ళీ ఇప్పుడేమో ఇమానియల్ విన్నర్ అని అంటున్నారు. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారో. ఎవరు విన్నర్ వచ్చినా ఎవరు రన్నర్ వచ్చినా ఎవరికి పెట్టరు. బట్ ఏంటంటే మన తెలుగు బిగ్ బాస్ షో కాబట్టి ఇంకా అయిపోయింది, ఈ వీక్తో అయిపోయింది కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఈ టాస్క్ వచ్చేసి బాల్ టాస్క్లో మనకి ఇమ్మానియల్ అయితే వచ్చారు కదండి, చాలా బాగా ఆడారు. అయితే సుమన్ శెట్టి గారు ఫస్ట్ కొంచెం తడబడ్డారు కానీ తర్వాత మంచిగా ఆడారు. సెకండ్ వచ్చేసి మనకి భరణి గారు అయితే వచ్చారు. అలానే థర్డ్ వచ్చేసి డీమార్ట్ పవన్ వచ్చాడు. ఫోర్త్ వచ్చేసి తనూజ. మనకి ఒక్కసారి మనకి దగ్గరుండి డీమార్ట్ పవన్ ఎంకరేజ్ చేసినప్పుడు సుమన్ శెట్టి గారు మంచిగా ఆడారండి, మంచిగా వచ్చేసారు. సో చాలా హ్యాపీ అనిపించింది.
రీతూ చౌదరి వెళ్ళిపోయిన తర్వాత డీమార్ట్ పవన్‌కి సుమన్ శెట్టి గారు ఎంకరేజ్ చేయటం బానే ఉంది. సో, అందరూ కూడా చాలా చాలా బాగా ఆడారు. ఇంకపోతే మీలో ఎవరు విన్నర్ అవుతారు అనేసి అనుకుంటున్నారు? నేనైతే మోస్ట్‌లీ కళ్యాణ్ గానీ, అలానే తనూజ గానీ వీళ్ళిద్దరిలో విన్నర్ అయ్యే ఛాన్స్ అని ఉంటుంది. విన్నరు, రన్నరు వీళ్ళిద్దరిలోనే అవ్వచ్చు. లేదు మనకి తనూజ, భరణి కాదు ఇమాన్యుల్ కూడా అవ్వచ్చు.